వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత్ భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని 10 మార్గనిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించింది. స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్లు నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26 సంవత్సరంలో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకొని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268.32 కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టినటువంటి 120 కోట్లు విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకను 100 కోట్లు చెల్లించబోతున్నాం. 2025-26 సంవత్సరానికి రాయితీ విత్తనం పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 35.87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు,
ప్రైవేటు వర్కర్ల ద్వారా సరఫరా చేశాం. అలాగే 2025-26 సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం, యాప్ ద్వారా పంటలపై చీడపీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయం అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే 10.6 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా 4.76 లక్షల హెక్టార్లలో 10.38 లక్షల మంది రైతుల్ని ధృవీకరణ చేస్తున్నాం. కొత్తగా ప్రారంభించినటువంటి నేషనల్ మిషన్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి 3,000 కొత్త గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం. 2025-26లో 7,116 గ్రామ పంచాయతీల్లో పిఎండిఎస్ 365 రోజులు గ్రీన్ కవరు ఏడాది పొడవున ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ను మొదలగు రసాయనిక రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం. సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో 15 లక్షల కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ ఆవశ్యకముంది. అలాగే వ్యవసాయం రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై 70 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించడానికి 139.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటుకు 80 కోట్ల రాయితీతో నిధులు ప్రణాళికలో రూపొందిస్తున్నాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకి 219.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా
రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్ళు ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24లో, ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25లో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం. ఈ పథకం అమలు కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024 ఆగస్టు-సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా